ఏమో అంటే విడగొట్టడము. మీరు చూడండి, ఒక 2012 వరకు ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉంది. 2012 నుంచి ఆంధ్రప్రదేశ్ ని 2 రాజ్యములుగా విడగొట్టారు. ఇప్పుడు మళ్ళా అంటే ఈ విధంగా అట్లా విడగొట్టగా ఏం లేదు. ఇంతకు ముందు మన అంటే విభజన జరగలేదు. ఎటువంటి అనాలోచనటువంటి యుద్ధాలు రాలేదు. అంటే గబక్కన ఒక పొరుగు దేశస్తులు గబక్కన మళ్ళా ఈయన మీదకి యుద్ధానికి రాలేదు. దివ్య భవ్యమైన బ్రహ్మ సృష్టి కన్నా, విష్ణు పరిపాలన కన్నా గొప్ప రాజ్య దిష్టతో ఆ యొక్క దివోదాసు రాజ్య పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేవతలందరూ అనుకున్నారు ఈ యొక్క బృహస్పతి దగ్గరికి వెళ్ళి చెప్తే, ఈ బృహస్పతి దేవతలకు గురువైనటువంటి, అంటే ఇంకేం చేస్తారు పాపం, దేవతలందరూ డీలా పడిపోతున్నారు కదా. కాబట్టి ఇంకా ఆయన గురువు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, మనం ఒక పని చేద్దాం. ఏమిటి, అక్కడ ఆ రాజ్యంలో మన అంశతోనే వాయువు, అగ్ని, కొన్ని దేవతలు ఉన్నారు, వాళ్ళని వెనక్కి పిలిపించే పని చేద్దాం అని చెప్పి ముందు అగ్నిదేవుని వెనక్కి పిలిచారట. అగ్నిదేవుని పిలిచేటప్పటికీ ఈ అగ్నిదేవుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఈ యొక్క దివోదాసు మధ్యాహ్న సమయానికి భోజనశాలకి వెళ్ళాడట. ఈ భోజనశాలకి వెళ్ళేటప్పటికి ఆ భోజనశాలలో ఉన్నటువంటి పనివారు ఆ యొక్క రాజుగారికి, రాజుగారు మీరు ఒక అనుమతి ఇస్తే ఒక మాట చెప్పాలి. ఏమిటి ఆ అనుమతి అంటే ఇచ్చాడు. ఏమి లేదండి, ఉదయం నుంచి మన రాజ్యంలో అగ్ని జ్వలించటం లేదు. అంటే మనం చూడండి, ఒక కర్పూరం ఉంది, కర్పూరం దగ్గర తీసుకెళ్ళి మీరు అగ్గిపెట్టి పెట్టారనుకోండి, ఆ కర్పూరం ఆ అగ్గిపెట్టి పెట్టినప్పుడు అది వెలగాలి, అది వెలిగే తత్వం అనేది ఉండాలి. ఒకవేళ ఆ తత్వాన్ని అగ్ని ఇవ్వలేదు అనుకోండి, అది వెలగదు. అర్థమవుతుందా? అంటే సీతమ్మ హనుమ లంకని కాల్చడానికి వెళ్ళినప్పుడు, అంటే అక్కడ ఉన్నటువంటి రావణ సైన్యం అంతా హనుమకి తోకకి నిప్పంటించారు. నిప్పంటిస్తే హనుమ కూడా అనుకున్నాంటే, అయ్యో నిప్పంటిస్తున్నారు, నా తోక కాలిపోతుందేమో అని. కానీ అక్కడ సీతమ్మకి తెలిసింది, అయ్యో హనుమకి తీక అంటిస్తున్నారమ్మా, ఇలా నీ కోసం వచ్చిన దూతకి అని చెప్తే ఆవిడ పాపము అగ్నిదేవుని ప్రార్థన చేసింది. అగ్నిదేవా, నీ ధర్మాన్ని నువ్వు మార్చుకో ఇప్పుడు అని చేస్తే, అప్పుడు ఈ యొక్క హనుమకి అది కాలడం మానేసి చల్లగా ఉందట. ఆ చల్లగా ఉండేటప్పటికే ఆయన ఇంకా ఇదేమిటి కాలట్లేదు అని ఇంకా కుప్పిగంతులేసి లంక మొత్తం కాల్ చేసి వచ్చాడు. అంటే చూడండి, ఒకవేళ నిజంగా హనుమకి అది బాగా కాలుతుంది అనుకోండి, వెంటనే వెళ్ళి సముద్రంలో దాన్ని తలుపుకునే పని చేసేవాడు, కానీ కాలలేదు. కానీ ఇక్కడ అమ్మవారు నాకు బిడ్డ లాంటి వాడు హనుమ, కాబట్టి అలా కాలకూడదని ఆవిడ కోరుకుంది, ఆవిడ ధర్మం కోరుకుంది. కానీ ఇంకొక ధర్మం ఏం చెప్తారంటే, రాముడు ఇక లంకకి రావాలి. అంటే లంక దగ్గరికి కాదు, లంక అవతలే ఉంటాడు. అయినప్పటికీ రాముడు సాక్షాత్ ధర్మస్వరూపుడు. అటువంటి ధర్మస్వరూపుడు ఎక్కడైతే వస్తున్నాడో ఇక్కడ పూర్తిగా అధర్మంతో ఉంది. ఇది దానికి ఒక హెచ్చరిక చేయాలి, అంటే దాని ధర్మ మార్గంలోకి తీసుకురావాలి, ఒక ప్రయత్నం చేశాడు అక్కడ. ఈ విధంగా అక్కడ అంటే ఇక్కడ ఈ అగ్నిదేవుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఈ దివోదాసు రాజ్యముల నుంచి, అప్పుడు ఈయనకి అర్థమైపోయింది, ఈయన తపోబలంతో చూశాడు, దేవతలందరూ నా రాజ్యములకు ఈర్ష్య పడుతున్నారు, వాళ్ళు ఏదో పన్నాగాలు పన్నుతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పనివారికి రాజసభ ఏర్పాటు చేయించారు. మీరెవ్వరు ఏమి భయపడవద్దు, ఇప్పుడు అగ్నిదేవుడే కదా వెళ్ళిపోయింది, కాసేపు ఆగాక సూర్యదేవుడు వెళ్ళిపోతాడు, కాసేపు అంటే వాళ్ళ శక్తులు ఉన్నాయి కదా అవి వెళ్ళిపోతాయి. కాసేపు ఆగాక ఇప్పుడు మనకి లైట్ ఉంది కాబట్టి అందుకే లైట్ అంతా ఆగిపోయింది అనుకోండి, చీకటి వచ్చేస్తుంది. చీకటి వచ్చాక మరీ ఎక్కువ చీకటి ఇంకా కనపడదు. అంటే ఆ వాడు శక్తులు ఉండబట్టే. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరో అనుకున్నాడట, నాకు ఎవ్వరూ లేరండి, నేను అనాథని అని. అంటే అప్పుడు భూమి అన్నదట, అరే నువ్వు అనాథ అవుతారా, నా మీద నిలబడి ఉన్నావు అని. భూమి మీద నిలబడగలమా, మనం నిలబడగలమా, లేము. అలాగే వాడు నీళ్లు తాగుతుంటే నీళ్ళు అన్నాయట, ఒరే నేను నీళ్ళు నీ లోపలికి నీళ్ళ రూపంలో ఉండబట్టి నువ్వు జీవంతో ఉన్నావురా అనిదట. అలాగే గాలి అన్నట, నేను గాలి వీస్తున్నాను కాబట్టి గాలిలో ఉన్న ఆక్సిజన్ నువ్వు తీసుకొని బతుకుతున్నావు అనేదట. అంటే భూమి, అగ్ని, నీరు
వాయువు అలా అన్నాయి. తర్వాత ఆకాశం అంది. అంటే ఇంత ఖాళీ ప్రదేశం ఉంది కాబట్టి నువ్వు తిరుగుతున్నావు. ఖాళీ ప్రదేశం లేకపోతే ఎక్కడ తిరుగుతావు? అలాగే నువ్వు పోయావనుకో, నీకు అగ్ని సంస్కారం చేయడానికి అగ్నిగా అక్కడ ఉన్నా నేను. అంటే చూడండి, ఈ పంచభూతాల కలయికతో మనం ఉన్నాము కాబట్టి పంచభూతాలతోనే ఉంటాం మనం. కాబట్టి మనం అనాథులం కాము. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ అగ్నిదేవుడు వెళ్ళిపోయాడు కదా, ఈ యొక్క అగ్నిదేవుడు వెళ్ళిపోయాక తన రాజ్యంలో వాళ్ళందరూ మళ్ళా ఎక్కడ అధర్మ పరులవుతారా అనుకున్నాడు. అందరికీ చెప్పాడు, నా తపో బలముచే నేను అగ్ని స్వరూపంగా మీ అందరికీ సహాయపడతాను. అదే విధంగా ఇక మిగతా దేవతలు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఒక్కొక్క దేవత వాళ్ళ యొక్క శక్తిని ఉపసంహరణ చేసుకున్నారు. అలా ఉపసంహరణ చేసుకున్నప్పటికీ ఈయన మాత్రం ఇంతకు ముందు కంటే ఎక్కువ తేజస్సుతో ఆ రాజ్యాన్ని రక్షించడం మొదలు పెట్టాడు. అంటే అక్కడ దేవేంద్రుడి దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలు, అష్టదిక్పాలకులు